ఒకరోజు నేను ఓపీడీలో ఉండగా ఒక న్యూలీ మ్యారీడ్ హస్బెండ్ అండ్ వైఫ్ మన దగ్గరకొచ్చారు. ఇద్దరు చాలా సేపు అసలు ప్రాబ్లమ్‌లోకి మాట్లాడకుండా ఏదో పైపైన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో ఒకరు చెప్పండి మీ ప్రాబ్లమ్ ఏంటి అని చెప్తే హస్బెండ్ వరకు పెద్ద పలకనే పలకలేదు. వైఫ్ వరకు సార్ కొంచెం కింద ప్రాబ్లమ్ ఉంది, కింద ప్రాబ్లమ్ ఉంది. మనం పైల్స్ ఫిషర్‌కి ఆర్ మోషన్ రిలేటెడ్ సమస్యలు కూడా చూస్తాం కాబట్టి నేనేదో మోషన్ రిలేటెడ్ సమస్య అని ఎప్పటి నుంచి ఉంది, నాన్ వెజ్ తిన్నారా, నాన్ వెజ్ తిన్న తర్వాత మొక్కారా అని అడుగుతూ ఉంటే హస్బెండ్ ఏమో ముసుముసులు నవ్వుకుంటూ అది కాదు అని చెప్పాడు. ఈ మీరు వచ్చి చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పండి త్వరగా నెక్స్ట్ పేషెంట్ వెయిటింగ్ అని చెప్పి నేను కొంచెం ఇరిటేట్ అయ్యే కొద్దీ అప్పుడు ఇంక వైఫ్ ఉన్నపనంగా సార్ అవన్నీ కాదు ఈయన ఊరికే నసుకుతూ ఉంటాడు. ఆయనకి సరిగ్గా సాటిస్ఫై చేయలేకున్నాడు అని అప్పుడు ఓపెన్ గా చెప్పింది. ఈ సెక్షువల్ రిలేటెడ్ సమస్యలు నేను చూడను. సో మీరు ఒకసారి సెక్షువాలజిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో వెళ్ళండి అని చెప్పారు. ఒక హాఫ్ అన్ అవర్ కో 1 అవర్ కో ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా మన దగ్గరికి రావడం జరిగింది. ఈ పేరెంట్స్ ఏమొచ్చారంటే సార్ మా అమ్మాయి వాళ్ళు వచ్చారు కదా మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే మేము ప్రొసీడ్ అవుతాము అన్నారు. నేనుండి ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి, మీరేం ప్రొసీడ్ అవుతున్నారు, నేనేం చూడలేదు, నా సమస్య కాదని పంపించేశాను, ఇప్పుడు నేనేమి ఇవ్వాలి అంటే సార్ అదే మీరు మా అల్లుడికి ఏదో ప్రాబ్లం ఉందని మీరు ఇచ్చేస్తే తను మగవాడు కాదని ఇస్తే మేము బాగానే అప్రోచ్ అయిపోయి కోర్టులో డైవర్స్ కి ఫైల్ చేయాలనుకుంటున్నాము అన్నారు. నేను తర్వాత ఇవన్నీ ఉండి అమ్మ వీళ్ళకి రీసెంట్ గా పెళ్లి అయింది, ఏదో సంవత్సరాలు అయినట్టు అంటారు, ఎన్ని నెలలు పెళ్లి అయిందంటే 2 నెలలు అయిందన్నారు. సరే హనీమూన్ కంటే ఏమైనా పంపించారంటే ఇంకా ఏం పంపలేదు అన్నారు. మీరు పెళ్లి 2 నెలలకి ఏం చూడకుండా హనీమూన్ అట్లా ఏం పంపకుండా మీ అమ్మాయి ఏదో చెప్పిందని మీరు ఎట్లా డిసిషన్ తీసుకుంటారు. నేను ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ పైన కొంచెం రివర్స్ క్వశ్చన్ కూడా వేసాను.